Coder Place. Share your knowledge with working code samples. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో మనం ప్రీవియస్ వీడియోలో పైథాన్ లిస్ట్ చూసాం అండ్ ఈ వీడియోలో అండ్ ఈ సెషన్లో పైథాన్ లూప్స్ చూద్దాం. పైథాన్ లూప్స్ ఎలా డిఫైన్ చేయాలి, సింటాక్సెస్ ఏంటి, అసలు వాటి యూసేజ్ ఏంటి, ఇవన్నీ. సో ప్రీవియస్ వీడియోలో ఒక ప్రాబ్లం ఇచ్చాం. అంటే మీరు ఒక 5 నెంబర్స్ తీసుకోండి అండ్ ఆ 5 నెంబర్స్ని ఈచ్ నెంబర్ ఈవెనా కాదా చెక్ చేయాలని చెప్పి మీకు ఒక ప్రాబ్లం ఇచ్చాం. సో మనకు ప్రజెంట్ ఉన్న నాలెడ్జ్ యూజ్ చేసి, అంటే ప్రజెంట్ ఇప్పటి వరకు నేను చెప్పిన కాన్సెప్ట్స్ యూజ్ చేసి ఆ ప్రాబ్లం ఎలా చేస్తారు ప్రోగ్రామ్. సో శాంపిల్ కోడ్ చూద్దాం. సో ఇది టేక్ 5 నెంబర్స్ అండ్ చెక్ వెదర్ ఈచ్ నెంబర్ ఇస్ ఈవెన్ ఆర్ నాట్. సో నేను 5 నెంబర్స్ తీసుకున్నాను, 4, 5, 9, 8, 7. సో ప్రీవియస్ వీడియోలో లిస్టుల గురించి చెప్పా కాబట్టి సో ఒక లిస్ట్లో తీసుకున్న నెంబర్స్ అన్నీ. అండ్ ఫస్ట్ నెంబర్ యాక్సెస్ చేయాలంటే నంబర్స్ ఆఫ్ 0 అండ్ సెకండ్ నెంబర్ ఎంటర్ చేయాలంటే నంబర్స్ ఆఫ్ 1, థర్డ్ నెంబర్ కావాలంటే నంబర్స్ ఆఫ్ 2. అలాగే ప్రీవియస్ వీడియోస్లో ఈవెన్ నెంబరా కాదా చెక్ చేయడానికి లాజిక్ చూస్తాం. ఏంటి, 2తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 0కి ఈక్వల్ అయితే ఈవెన్ నెంబర్, లేకపోతే ఆడ్ నెంబర్. సో 2 కంబైన్ చేసి కోడ్ రాసాం. సో మీరు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే 4 ఈజ్ ఈవెన్, 5 ఈజ్ ఆడ్ అలా అవుట్పుట్ వస్తుందన్నమాట. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అనేవి రిపీటెడ్గా ఉన్నాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లైన్ అనేది కామన్ అండ్ ఆ ఇఫ్ ఎల్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. సింటాక్స్ అంటే నేను రాసిన కోడే మళ్ళీ రాయాల్సి వస్తుంది, బట్ ఓన్లీ ఆ ఇండెక్స్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఏమో 0 అండ్ నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 అలా. సో ఆ ఎక్స్ ప్లేస్లో ఇండెక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంది. అంటే సేమ్ కోడ్నే మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేయాలి. లేదా ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి, ఈచ్ నెంబర్కి నాకు ఈ ఆపరేషన్ అనేది జరగాలి. సో ఇటువంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో లూప్స్ యూజ్ చేస్తాం అనమాట. అంటే సపోజ్ మనకి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి అండ్ ఈచ్ స్ట్రింగ్ మీద సమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు లూప్స్ యూజ్ చేస్తాం. అలాగే లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి, ఈచ్ నెంబర్ మీద సమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. సో ఇటువంటి కండిషన్స్లో లూప్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో బేసిక్గా లూప్స్ అంటే ఏంటి, లూపింగ్ అంటే చేసిందే మళ్ళీ చేయడం. సో ఇక్కడ మీరు చూస్తే ఈ ఫస్ట్ కండిషన్సే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తుంది, బట్ ఇండెక్స్ అని చేంజ్ అవుతుంది. సో లూప్స్ యూజ్ చేసి ఇవి ఈజీగా అచీవ్ చేయొచ్చు అనమాట. సో ముందు లూప్స్ అంటే చూద్దాం. సో పైథాన్లో 2 డిఫరెంట్ లూప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఫర్ లూప్. సో ఫర్ లూప్ అన్నాను కాబట్టి ఫర్ అనే కీవర్డ్ కంపల్సరీ ఉంటుంది మనకి. అండ్ ఫర్ కీవర్డ్ తర్వాత ఐ ఇన్ నంబర్స్ అని చెప్పా. అదేంటంటే నంబర్స్ అనేవి అక్కడ ఒక లిస్ట్ తీసుకున్నా, 4, 5, 2, 3 అనేది. సో ఆ నంబర్స్లో ఉన్నవి ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకుని ఐకి అసైన్ చేసి అండ్ దాన్ని ప్రింట్ చేసుకున్నాం. అంటే ఏంటి, ఆ ఫర్ ఐ ఇన్ నంబర్స్ అంటే ఈచ్ ఎలిమెంట్ని ఆ నంబర్స్లోంచి యాక్సెస్ చేసి ఐకి అసైన్ చేయమని మీనింగ్. అండ్ ఆ ఇండెంట్, సో ఫర్ తర్వాత నేను స్పేస్ తీసుకున్నా. సో వచ్చిన నెంబర్తో ఏమేమి ఆపరేషన్ చేయాలో ఆ ఇండెంట్ బ్లాక్లో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే సరిపోద్ది అనమాట. సో ఇది ఫర్ లూప్స్. అండ్ ఇవి ప్రాక్టికల్గా కూడా చూద్దాం, బట్ ఇవి బేసిక్ చూపిస్తున్నాను అనమాట. సో ఇది ఫర్ లూప్ సింటాక్స్. అంటే మన దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఈచ్ ఎలిమెంట్ ఎలా యాక్సెస్ చేయాలి, సింపుల్గా ఫర్ లూప్ యూజ్ చేసి ఇలా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇంకొక అనదర్ లూప్ ఏంటంటే వైల్ లూప్. సో 2 టైప్ ఆఫ్ లూప్స్ అని చెప్పాం కదా, ఈ సెకండ్ టైప్ ఆఫ్ లూప్ వైల్ లూప్. సో వైల్ లూప్లో సేమ్ అగైన్ వైల్ అని కీవర్డ్ ఉండాలి, బట్ డిఫరెన్స్ ఏంటంటే వైల్ అనేది కండిషన్ బేస్ చేసుకుని ఇటరేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫర్ లూప్ చూస్తే ఇక్కడ డైరెక్ట్గా యాక్సెస్ చేస్తాం ఫర్ ఐ ఇన్ నంబర్స్ అని చెప్పి. అంటే నంబర్స్లో ఈచ్ ఎలిమెంట్ ఐతో యాక్సెస్ చేసాం అండ్ ప్రింట్ చేసాం. బట్ వైల్ అనేది కండిషన్ మీద రన్ అవుతుంది. సో ఈచ్ టైం వైల్ కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయితేనే ఆ కింద ఉన్న ఇండెంట్ బ్లాక్లోకి వస్తుంది. సో ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్ చూస్తే సేమ్ నెంబర్స్ తీసుకున్నా ఐ ఈక్వల్ టు 0 అండ్ వైల్ కండిషన్ ఏం చెప్తున్నా ఐ లెస్ దాన్ 4 అంటే 0 లెస్ దాన్ 4 అది ట్రూ కాబట్టి ప్రింట్ నంబర్స్ ఆఫ్ ఐ. నంబర్స్ ఆఫ్ ఐ అంటే ఏంటి, 0, 4 ప్రింట్ అవుతుంది. అండ్ ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నా, నెక్స్ట్ టైం మళ్ళీ వైల్ కండిషన్ చెక్ అవుతుంది కాబట్టి. సో ఐ ఇంక్రిమెంట్ చేస్తే 1 అవుతుంది, అగైన్ కండిషన్ చెక్ అవుతుంది, 1 లెస్ దాన్ 4 ట్రూ కాబట్టి
నంబర్స్ ఆఫ్ 1 అంటే 5 ప్రింట్ అవుతుంది. సో అలాగే మళ్ళీ i ఇంక్రిమెంట్ అయ్యి నంబర్స్ ఆఫ్ 2 అంటే 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ i ఇంక్రిమెంట్ అయ్యి నంబర్స్ ఆఫ్ 3 అంటే 3 ప్రింట్ అవుతుంది. అండ్ మళ్ళీ i ఇంక్రిమెంట్ అవుతుంది 4, బట్ 4 ఫాల్స్ కాబట్టి ఇంక వైల్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. సో వైల్ ఎగ్జిక్యూషన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అండ్ ఫర్ ఎగ్జిక్యూషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇదే ప్రాక్టికల్గా చూద్దాం. సో సేమ్ మన పైథాన్ సెషన్స్లో లూప్స్ అని కొత్త ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను అని రాద్దాం. సో మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, నంబర్స్ అనేవి 4, 5, 2, 3 అని తీసుకున్నాం కదా. అండ్ సింటాక్స్ ఫర్ అని కీవర్డ్, అండ్ ఇది వేరియబుల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, i ఇవ్వచ్చు, సమ్ n ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో నేను n అని తీసుకుంటా ఇప్పుడు. ఫర్ n ఇన్ నంబర్స్ అంటే నంబర్స్లో ఈచ్ ఎలిమెంట్ యాక్సెస్ చేస్తాం అండ్ nలోకి వస్తుంది. అది ప్రింట్ n డైరెక్ట్గా n అని ఇచ్చి ఇక్కడ అంటే మనకి ఇక్కడ 4 ప్రింట్ అవుతుంది, 5 ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది. అండ్ ఇక్కడే ప్రింట్ సమ్ శాంపుల్ అని ఇస్తా. ఏం ప్రింట్ అవుతుంది మనకి, ఈచ్ టైం 4 శాంపుల్, 5 శాంపుల్, 2 శాంపుల్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకు, మనం ఈ స్టేట్మెంట్ని ఫర్ ఇండెంటేషన్ బ్లాక్లో పెట్టాం కాబట్టి. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. పైథాన్ loops.py. సి ఫస్ట్ 4 శాంపుల్, 5 శాంపుల్, 2 శాంపుల్ అని ప్రింట్ అయింది. సో ఇది మనకి చివరిలో ప్రింట్ అవ్వాలి, అంటే ఫర్లో అవసరం లేదు, బయట ఒకసారి ప్రింట్ అయితే చాలా అనుకుంటే ఇండెంటేషన్ నుంచి బయటికి తెచ్చేస్తాం. ఫినిష్డ్ అనమాట. ఇప్పుడు రన్ చేద్దాం. సి 4, 5, 2, 3 ఫినిష్డ్. అంటే n అంటే ఇక్కడ మనకు నంబర్ 4, 5, 2, 3 వస్తుంది అనమాట. ఓకే, సో అలాగే వైల్ కూడా ట్రై చేద్దాం. సో వైల్ స్టేట్మెంట్స్ రాస్తున్నా. సమ్ ముందు ఒక కండిషన్ కావాలి కాబట్టి సమ్ వేరియబుల్ లేదా కౌంటర్ అనుకుంటా. సమ్ కౌంటర్ ఈక్వల్ టు లేదా ఇండెక్స్ అనుకుంటా. డైరెక్ట్ ఇండెక్స్ ఈక్వల్ టు 0 ఫర్ ఇండెక్స్ లెస్ దాన్ 4. అంటే ఇండెక్స్ అనేది 4 అయ్యేంత వరకు తిరగాలి, బట్ ఫర్ కాదు కదా, వైల్. అండ్ వైల్ తర్వాత ఇండెంటేషన్ కావాలి, సో ట్యాబ్. ఇక్కడ ఏం కావాలి, మనం యాక్సెస్ చేయాలంటే ప్రింట్ నంబర్స్ ఆఫ్ ఇండెక్స్. సో ఇండెక్స్ అనేది డైనమిక్గా ఎప్పటికప్పుడు వస్తుంది. ప్రజెంట్ అనేది 0 అండ్ మనం ఇండెక్స్ని ఇంక్రిమెంట్ చేయాలి. వైల్ ఫినిష్డ్. రన్ చేద్దాం. పైథాన్ loops.py. See, so same output 4, 5, 2, 3 for finished and 4, 5, 2, 3 while finished. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏం చెప్పాను నేను, వైల్ అనేది కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్లోకి వస్తుంది, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే నెక్స్ట్ లైన్కి వస్తుంది. అప్పటి వరకు ఈ లూప్లో తిరుగుతూనే ఉంటుంది. అదే మనం ఈ లైన్ తీస్తాం అనుకోండి, ఏమవుద్ది మనకి. సో బేసిక్గా చూద్దాం. ఇండెక్స్ అనేది 0, సో 0 లెస్ దాన్ 4 కాబట్టి ఫస్ట్ నెంబర్ ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ వైల్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ ఇండెక్స్ మళ్ళీ 0నే ఉంది, సో 0 లెస్ దాన్ 4 ప్రింట్ అయింది. అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో అలా ఇన్ఫినిట్గా తిరుగుతూనే ఉంటుంది లూప్. సో టెస్ట్ చేద్దాం. సో పైథాన్ loops.py ఫర్ ఫినిష్ అయిపోద్ది అండ్ వైల్ మాత్రం తిరుగుతూనే ఉంటుంది. సో సో 4 అంటే ఫస్ట్ నెంబర్ ప్రింట్ అవుతూనే ఉంది. సో ఎందుకు, మనకి ఇండెక్స్ అనేది ఇంక్రిమెంట్ చేయలే కాబట్టి ఇండెక్స్ 0 ఉంది ప్రజెంట్. సో 0 లెస్ దాన్ 4 ఆల్వేస్ ట్రూ. దీన్ని ఇన్ఫైనైట్ లూప్ కండిషన్ అంటారు అన్నమాట. సో కాబట్టి వైల్ లూప్ రాసేటప్పుడు కండిషన్ బ్రేక్ అయ్యి కండిషన్ మనం రాస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఆ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీన్ని స్టాప్ చేయాలంటే మాన్యువల్గానే స్టాప్ చేయాలి. Ctrl+C or Ctrl+D ఎనీథింగ్. సో ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ స్టేట్మెంట్ ఉండడం వల్లే ఇండెక్స్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడే మళ్ళీ మనం ప్రింట్ చేద్దాం నంబర్స్ ఆఫ్ ఇండెక్స్ అండ్ ఇండెక్స్ కూడా ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ ఏమో 0 వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి 1, 2, 3 అలా వస్తుంది. సో ఫస్ట్ 0 అండ్ 1, 2, 3 4 అయిన తర్వాత 4 లెస్ దాన్ 4 కండిషన్ ఫాల్స్ కాబట్టి అప్పుడు ప్రింట్ వైల్ ఫినిష్లోకి వచ్చింది, లేకపోతే రాదు. సో ఇది పైథాన్ బేసిక్ లూప్స్ అనమాట.
సో మనం ఈ లూప్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి మన ఫస్ట్ అనుకున్న ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. మన ఫస్ట్ అనుకున్న ప్రాబ్లం ఏంటి, మన దగ్గర ఒక 5 నంబర్స్ ఉన్నాయి, ఈచ్ నెంబర్ ఈవెన్ ఆర్డర్ చెప్పాలి. సో ఫస్ట్ మనకున్న అంటే ఫర్ లూప్స్ తెలియక ముందు రాసుకున్న కోడ్ ఇది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో పైథాన్ problem.py. సో 4 ఈవెన్ 5 ఆడ్ 9 ఆడ్. సో ఈ అవుట్పుట్ కరెక్ట్గానే వచ్చింది. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఈఫ్ ఎల్స్ అనేవి రిపీటెడ్, సేమ్ కోడ్ బట్ ఇండెక్స్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఆ ఇండెక్స్ని మనం డైనమిక్గా ఇవ్వడానికి ట్రై చేద్దాం. అంటే మనం వైల్ లూప్ నేర్చుకున్నాం కదా, వైల్ ట్రై చేద్దాం. సపోజ్ ఇండెక్స్, మనకి ఇండెక్స్ డైనమిక్గా చేంజ్ అవుతుంది కాబట్టి ఇండెక్స్ తీసుకుందాం. ఇండెక్స్ 0. సో మనకి ఇక్కడ ఏమవ్వాలి, ఈ ఇండెక్స్ ఈ 0 ప్లేస్లో ఇండెక్స్ రావాలి. సో ఇండెక్స్ అండ్ ఇండెక్స్. సో ఈ రిమైనింగ్ అన్నీ అవసరం లేదు, ఎందుకంటే సేమ్ ఈ 1 ప్లేస్లో ఇండెక్స్ రిపీట్ అయింది. కాకపోతే ఇప్పుడు ఇండెక్స్ అనేది 0 అండ్ ఇండెక్స్ అనేది ఇటరేట్ అవుతూ ఉండాలి. ఆ ఇండెక్స్ ఎంతవరకు వెళ్ళాలి, మనకి 0 1 2 3 4 5 వరకు వెళ్ళాలి. కాబట్టి వైల్ ఇండెక్స్ లెస్ దెన్ 5 వరకు రన్ చేయాలి. అండ్ ఈ స్టేట్మెంట్స్ అన్నీ వైల్ ఇండెంటేషన్ బ్లాక్లో ఉంటేనే రన్ అవుతాయి. కాబట్టి ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి. సో అప్పుడు ఈ 4 లైన్స్ కూడా వైల్ లోపల ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ కండిషన్ ఎగ్జిట్ అయ్యి ఇవ్వాలని చెప్తా కదా, వైల్ కండిషన్. సో ఇండెక్స్ అనేది ఇంక్రిమెంట్ చేస్తాం, ఇండెక్స్ +1. అండ్ రిమైనింగ్ కూడా అవసరం లేదు మనకి. టెస్ట్ చేద్దాం. పైథాన్ problem.py. సేమ్ అవుట్పుట్, 4 ఈజ్ ఈవెన్ 5 ఈజ్ ఆడ్ 9 ఈజ్ ఈవెన్. అంటే వైల్ యూజ్ చేసి ఇలా ఈజీగా సాల్వ్ చేసాం. అంటే రిపీటెడ్ కోడ్ని తీస్తాం. దీన్నే ఫర్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో అది మీరు ఓన్గా ట్రై చేయండి. అండ్ ఇందులో సొల్యూషన్ చెప్తాను, బట్ వీడియో పాస్ చేసి మీరు ఓన్గా ట్రై చేయండి. సో ఫర్ లూప్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలి. సో ఇది వైల్స్ ఇండెక్స్ కదా, సో ఇదంతా తీసేద్దాం. బట్ మనకి 4 లైన్స్ కావాలి కాబట్టి ఈ కండిషన్ అవసరం లేదు ఫర్ లూప్లో. అండ్ ఫర్ లూప్లో డైరెక్ట్గా ఫర్ సమ్ n ఇన్ నంబర్స్ అంటే మనకి n అనేది ఇప్పుడు ఇండెక్స్ రాదు, డైరెక్ట్ నంబర్ వచ్చేస్తుంది. అంటే 4 5 9 అలా వస్తుంది. సో మనకి ఇండెక్స్తో సంబంధం లేదు ఇంకా. సో డైరెక్ట్గా n అంటే సరిపోద్ది. సో n%2 డైరెక్ట్గా అనొచ్చు. ఇప్పుడు అంటే n ఫస్ట్ 4 అవుతుంది, నెక్స్ట్ 5 అవుతుంది, నెక్స్ట్ 9 అవుతుంది. కాబట్టి సో n ఇస్తే సరిపోద్ది. టెస్ట్ చేద్దాం. 4 ఈజ్ ఈవెన్ 5 సేమ్ అవుట్పుట్. సో ఫర్ యూజ్ చేసి ఇలా చేయాలి. అండ్ వైల్ యూజ్ చేస్తే ప్రీవియస్ చూపించిన కోడ్. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ సెషన్. సో ఈ సెషన్లో పైథాన్ లూప్స్ గురించి తెలుసుకున్నాం వెరీ బేసిక్గా. అండ్ పైథాన్ లూప్స్, లిస్ట్, స్ట్రింగ్స్ ఇవి యూజ్ చేసి మీరు ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో సమ్ ప్రాబ్లమ్స్, మీకు ఏమైనా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉంటే జస్ట్ కమెంట్ చేయండి, సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కాన్సెప్ట్ ఫంక్షన్స్, పైథాన్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్వార్టర్ ప్లస్ ఛానల్. థ్యాంక్ యూ.